మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ఇంకోటి స్థానిక ఎన్నికల్లో గెలవమనే భయంతో కాంగ్రెస్ కొంత వెనుకడుగు వేస్తూ ఉంది అనే భయం క్లియర్ కట్గా కనిపిస్తుంది కాంగ్రెస్ నేతలు. అందుకే అయోమయంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు అన్నట్టు కూడా వాదనలు వస్తున్నాయి. అయోమయం మొత్తం వాళ్ళే ఉండరు. ఇప్పుడు ఇద్దరు కలిసి కేటీఆర్ తర్వాత హరీష్ రావు కలిసి చిన్న కవితను బయటికి వెళ్ళగొట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో అమయం ఉంది. వీళ్ళిద్దరిలో ఎవడు కావాలి, కేసీఆర్ని ఎవడు దించాలి, ఎవడు అధ్యక్షుడు కావాలని వాళ్ళ తిప్పలు వాళ్ళకున్నది. వినవా? కాళేశ్వరాన్ని మింగిర్రు, భూముల మింగిర్రు, లేని కాలేజీలకు యూనివర్సిటీ దాన్ని అప్గ్రేడ్ చేసి యూనివర్సిటీ చేసారు కోట్ల రూపాయలు తీసుకొని. ఎడంగానే యూనివర్సిటీ ఎందుకైతే కనుక వాళ్ళు రాజ్యం అందుకే పతనమైంది. నిన్న రంగారెడ్డిలో భారీ వర్షాలు కూడా కురవడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ ప్రజల దగ్గరికి వెళ్ళడంలో విఫలమైంది. హెలికాప్టర్లో తిరిగారు, కానీ అక్కడ బీఆర్ఎస్ మాత్రమే గ్రౌండ్ లెవెల్లో తిరిగిందన్న వాదన కూడా వస్తున్నాయి. హరీష్ రావు ఏ వరదల మునిగిడో చెప్పు నాకు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఏ వరదల మునిగి దబ్బున పోయి చేపట్టుకొని ముందుకొచ్చారు? హరీష్ రావు చెట్టు అంతా ఉండు కానీ ఇంతంత తెలివి కూడా లేదు. చెట్టు అంతా ఉన్నాడు, ఇంతంత నిజం లేదు ఆయన దగ్గర. ఏదో వస్తే అది మాట్లాడి పాపం గడుపుకునే కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వము ప్రజలను కాపాడుతానికి ప్రభుత్వం ఉంది, ఏం చేయాలా పని చేస్తుంది. అంతేగాని నువ్వు అధికారుడు ఉన్నప్పుడు ఒక తీరుగాని లేనప్పుడు ఒక తీరుగా మీరు ఏడకొస్తే అధికారం మీకు. కనుక వాళ్ళు చెప్పేది కూడా శుద్ధ తప్పు. అంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయని తెలంగాణకు సంబంధించిన హెలికాప్టర్లు అక్కడ తిరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ప్రజలకి ఎటువంటి సహాయం చేయట్లేదు అన్నట్టు కూడా వాదన. ఎవడన్నా బీహార్ నుంచి హైదరాబాద్ నుంచి బీహార్కి హెలికాప్టర్ వేసుకొని పోతారా? ఎవడన్నా పోతారా? నీకు ఇక్కడ తీసుకుని హెలికాప్టర్ పనికి వస్తే బీహార్ తీసుకుపోతారా? హెలికాప్టర్ ఎవరు చెప్పారు? అంటే రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతూ ఉంది తెలంగాణకు సంబంధించిన హెలికాప్టర్ అనేది వాదన. ఏడైతే మరి ఎవిడెన్స్ తీసుకొని రావాలి కదా. తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టరు ఒక రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతుందని చెప్పాలి కదా. ఉచే గాలి మాడితే గాలిపోతారు. ఇంకోటి స్థానిక ఎన్నికల్లో ఏ అంశాన్ని ముందు తీసుకొని వెళ్తూ ఉన్నారు? ఎందుకంటే ఇప్పటికే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కొన్ని వరకే ప్రజలకు చేరినాయి, మరికొన్ని విఫలమయ్యారన్నట్టుగా బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఏ ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నారంటే ఏం చెప్తారు? 18 నెలలుగా ప్రజల మధ్యకి వెళ్ళాము, ఏం చేయాలని చెప్తాం. మీ ఏం చేయాలో చెప్పాలి, వాళ్ళు మీ ఏం చేయాలో చెప్పాలి. ఇప్పుడండి మీరిచ్చిన రేషన్ బియ్యం మీ నాయకులు, వ్యాపారస్తులు, డీలర్లు అందరు కలిసి దొంగతనంగా మొత్తం ఎక్స్పోర్ట్ చేసి కాకినాడ పోర్టు దగ్గర లారీలకు అమ్ముకుర్రు. ఇవాళ మేము ఇచ్చే సన్న బియ్యం ఏదైతుందో బ్రహ్మాండంగా ప్రజలు మాకు ఆకలి తీర్చింది కాంగ్రెస్ పార్టీ సంతోషపడతా ఉన్నారు. మీరెక్కడిచ్చారండి? మది బోరు కూసుకున్నారు నీ ధరణి పేరు పెట్టి. అందుకే భూభారతి వచ్చింది, మీ పని అయింది. సో ఇది ఎననేలి విధంగా ప్రజలకు సేవ అందించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ప్రజలకి అనునిత్యము మనం దగ్గరలో ఉండాలనే భావంతో గాంధీ భవన్లో ప్రజానిధులను కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా పేదవాళ్ళు వచ్చినా ధనిక వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కానీ మేము అందుబాటులో ఉంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా వచ్చే స్థానిక ఎన్నికలలో మరి కాంగ్రెస్ పార్టీ చాలా విజయాలు చేకూర్చబోతూ ఉంది. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మాకు శ్రీరామ రక్ష అని కూడా చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ రవీందర్తో అనిల్, గాంధీ భవన్.